వెల్కమ్ టు ఏయో టీవీ. తెలంగాణలో సర్వశిక్షాన్ అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో. నిన్న ప్రభుత్వం పిలిచి ఈ సంఘం రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ గారికి మేం చేస్తున్న ఉద్యమానికి సంబంధం లేదని కొందరు ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు తెలుపుతున్న పరిస్థితి. అసలు ఝాన్సీ నిర్ణయాలు వీరికి నచ్చడం లేదా, లేకపోతే వారి నిర్ణయాలు వీరికి నచ్చడం లేదా, వీరి నిర్ణయాలు వారికి నచ్చడం లేదా అని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి. ఝాన్సీ గారికి మా ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు, ఎందుకని? సార్, గత 22 రోజులు, ఈ రోజుకి 23వ రోజు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు 23 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాము. నిన్న ఈ సమయానికి మా స్టేట్ జాక్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీమతి ఝాన్సీ సౌజన్య గారు, తను సింగరేణి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఖమ్మం జిల్లా నుండి మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మేము తనని నమ్మి మేము 20,000 మందిమి రోడ్డెక్కాం. ఎందుకంటే సమ్మె చేయడానికి, మా బతుకులు బాగు చేసుకోవడానికి. ఈరోజు సమ్మెలో పాల్గొన్న తర్వాత ఎవరైనా సరే ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యదర్శి పోస్టులో ఉన్నావు, మేము మా బాధ్యతల్ని మీకు అప్పచెప్పాము, మేము ఈ సమ్మెను నీ ద్వారా మేము నడిపించాలని నిన్ను నమ్మాం. ఇప్పుడు ఏమి జరిగినా కూడా మీరు కమ్యూనికేషన్ అనేటువంటిది 33 జిల్లాలతో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి చెప్పకుండా మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుని సమ్మె విరమిస్తున్నామని చెప్పడం అనేటువంటిది మమ్మల్ని బాగా కలిచివేసింది. 33 జిల్లాలలో తన స్కూలు, తన జిల్లా, తర్వాత 33 జిల్లాలలో ఏ ఒక్క జిల్లా కూడా తన వెంట ఈరోజు లేదు. ఎందుకంటే ఇది ఇంత తీవ్రమైనటువంటి, ఇంత ఉధృతంగా నడుస్తున్నటువంటి ఈ సమయంలో చర్చల అనంతరం ఏమీ సాధించలేదు. పోనీ మనం అడిగినటువంటి 10 డిమాండ్లో 4 డిమాండ్లో ఉంటే ఏ ఒక్క 2 సాధించిన తర్వాతనన్నా మనం సమ్మె నుండి వైదొలగాలి. ప్రభుత్వం మనతో చర్చలు జరిపింది, నాన్ ఫైనాన్షియల్ ఇస్తామని అన్నారు. మరి అవి ఏవి? నాన్ ఫైనాన్షియల్ అంటే ఏవి? నువ్వు ఏం సాధించుకొని వచ్చావు? మాతోని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ అలా చేయకుండా, పోనీ నీకు ఒత్తిడికి గురయ్యావా, అసంతృప్తికి గురైనవా, నీకేమైనా భయాందోళనకు గురైనవా, నీ ఆరోగ్యం సరిగా లేదనంటే ఎటువంటి ఇబ్బంది నీకు కలిగిందో నువ్వు ఆ పొజిషన్ నుంచి తప్పుకొని గౌరవంగా మాకు, నేను ఈ సమ్మె నుంచి విరమించుకుంటున్నా, లేదనంటే నేను డ్యూటీలో జాయిన్ అవుతాను, మీరు కూడా జాయిన్ అవ్వండి, నాకు ఇది పరిస్థితి అని మాకు చెప్పాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది. జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి తను ఈరోజు అందరికీ ఒకేసారి షాక్కు గురి చేసింది. ఈ కలచివేత అనేటువంటిది సాధారణంగా లేదు సార్. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మేము సమ్మెలో ఉన్నాము. ఏ ఒక్కరికి కూడా చెప్పకుండా తను ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం. ఫైనల్ గా ఝాన్సీ గారు ఏం మెసేజ్ ఇచ్చారు? సమ్మె విరమణ జరిగింది, అందరూ విధుల్లో చేరండి అని చెప్పి. కాబట్టి సాధించుకొచ్చినటువంటివి ఏవో అందరు అడుగుతున్నారు. ఈరోజు నువ్వు ఏం సాధించుకొచ్చావు, మాకేం తీసుకొచ్చావు, చర్చలు ఏం జరిగింది, చర్చల అనంతరం తను మాతో ఏమీ మాట్లాడలేదు, ఏం సాధించుకొచ్చింది కూడా మాకేమీ చెప్పలేదు. మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు? మేము నిన్న కూడా అంటే నెక్స్ట్ మన యాక్షన్ ప్లాన్ ఏంటి, సమ్మె ఏ విధంగా కొనసాగించాలి, స్టేట్ నుంచి యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, యూనిఫామ్గా మనం చేయాలి. జిల్లాలలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటే అక్కడక్కడ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అలా కాకుండా స్టేట్ నుంచి మీరు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, ఆ ప్రకారం యూనిఫామ్గా అన్ని జిల్లాలలో చేద్దామని అంటే నిన్న ఉదయం నుండి కూడా మాకు ఎలాంటి స్పందన తన నుండి రాలేదు. కాబట్టి నిన్న 6 నుండి 7 గంటల మధ్యలో సమ్మె విరమణ జరుగుతుంది. రేపు అందరూ కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో అందరూ కూడా విధులలో చేరిపోవాలని ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుకి అటెండరు, స్కావెంజర్ నుండి స్పెషల్ ఆఫీసరు, డిపిఓ ఆఫీసు, ఎంఆర్సీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగంలో ఏ ఒక్క ఎంప్లాయీ కూడా నేను విధుల్లో చేరతాను అని చెప్పేసి ఈరోజు సిద్ధంగా లేరు. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఝాన్సీ సౌజన్య గారిని మేము కార్యదర్శి పోస్ట్ నుంచి మేము సమగ్ర శిక్ష కుటుంబం
పక్కకు తప్పించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరిగినవి. కాబట్టి రేపటి నుంచి జరగబోయేటువంటి ఎటువంటి సమ్మె పంతాకి తనకి సంబంధం లేదు. మా కుటుంబానికి, సమగ్ర శిక్ష కుటుంబానికి తనకు ఎటువంటి సంబంధము లేదు. ఓకే. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే సమగ్ర శిక్ష అభియాన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ గారు ఎవరైతే ఉన్నారో సమ్మె విరమించాలని చెప్పారు. కానీ మాకు కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఉద్యోగులకు ఝాన్సీ గారికి ఇప్పటి నుండి ఎటువంటి సంబంధం లేదు. మేము వారికి సంబంధం లేకుండా సమ్మెను అలాగే కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.